గత 2 రోజులుగా కడప నగరంలోని షహామీరియా మసీద్ లా కళాశాల బ్రిడ్జ్ నిర్మాణాలపై టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తమ ఘనత అంటూ చెప్పుకోవడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. కడప నగరంలోని షహామీరియా మసీద్ వద్ద గల బ్రిడ్జ్ నిర్మించిన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నేతల బృందం పరిశీలించింది. ఇక్కడ ఏదైతే షామీరియా బ్రిడ్జ్ పని మొదలుపెట్టినారు, ఇంకా అయితే అక్కడ లా కాలేజ్ బ్రిడ్జ్ పని అయితే ఎటువంటి అలజడి లేదు, ఎటువంటి పని అక్కడ మొదలుపెట్టలేదు. మొదలు పెడతామన్నారు, ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియదు. ఈ విజయము ఇది కేవలం ప్రజల విజయం, కాంగ్రెస్ విజయం. ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు, ఈ పని వాళ్ళ చేతుల్లో ఉంది. 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయినారు. ఇక్కడ ఉండే పేదల ఇళ్ళు కొట్టేసినారు ఈ రోడ్డు కోసం, ఈ గోడ కోసం. ఫ్లైఓవర్ ఏమంటే ఆ ప్రజల కోసం ఏమన్నారు, మీకోసమే అయ్యా ఇది గోడ కడుతున్నాం, మీకోసమే రోడ్ వేస్తున్నాను. వాళ్ళ కోసం కదా ఈ బ్రిడ్జి కట్టడము. వాళ్ళ కోసం బ్రిడ్జి కట్టమంటే వాళ్ళ హయాంలో వాళ్ళు హ్యాపీగా మేమే ఇంకా 175 అని నిద్రపోయినారు, ఏం చేయలేదు. ఈరోజు అంటున్నారు మేము రిలీజ్ చేసిన ఫండ్ అని. ఉత్పత్తి మాటలు జనాలకు అందరికీ తెలుసు. ఇంకా పోతే ఇక టీడీపీ ఏమంటుందంటే ఈ బ్రిడ్జి కట్టేసినాము, మేము కడుతున్నాము, మొదలుపెట్టినామని గోడ పగులు కొట్టినారు. ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా ఇక్కడ టీడీపీ గవర్నమెంట్కి, ఆ గోడ ఏదైతే పగులు కొట్టినారో వర్షాలు వస్తే నీళ్ళు అక్కడ పేదలు, అదంతా స్లమ్ ఏరియా, వాళ్ళ ఇళ్ళలో వెళ్ళి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరగా పని చేయమని, తొందరగా గోడ మళ్ళీ కట్టమని నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాను. ఏదైతే వీళ్ళు కడుతున్నారో ఇది వాళ్ళు స్వతహాగా కట్టామనేది 6 నెలలే. 6 నెలలలో వాళ్ళు కట్టలేదు. కాంగ్రెస్ దాని వెంట పడింది. హమీద్ అన్న దాని వెంట పడినారు, దినకర్ రెడ్డి గారు దాని వెంట పడినారు. కాంగ్రెస్ జ్యోతమ్మ పోరాడినారు, ధర్నా చేసినారు, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినారు. దాని తర్వాత ఇంకొక వార్నింగ్ కూడా ఏంటంటే షర్మిలమ్మ గారు స్వతహాగా వచ్చి ధర్నా చేస్తాం ఒకవేళ పని మొదలు పెట్టకపోతే అని అన్నందువల్లనే ఈ పని మొదలైంది. ఇది ప్రజల విజయం, కాంగ్రెస్ విజయం. కాంగ్రెస్ విజయం అంటే ప్రజల విజయం. ఎందుకంటే ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఉంటుంది. ఇది హమీద్ అన్న విజయం.